కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా, మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా, అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు, నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. జర్నీ చేస్తున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, అలాగే ఇంకా బయట నా వర్క్స్ కూడా చేసుకుంటాను. నేను ఫ్యామిలీ నా ప్రొఫెషన్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. కానీ నాకు కూడా ఈ వేలో నాకు చాలా మంది కూడా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటారు. నా బిజినెస్ సంబంధించింది కానీ నా పర్సనల్ లైఫ్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటూ నేను పవర్స్ ఉంటాయి ఉమెన్లో. అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటే ఇంకా అసలు తెలియలేదు అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. చూసారు కదా, మనకి కూడా ఎవరినో ఒకరిని ఇస్తాం కాబట్టి మన లేడీస్ కూడా ఎక్కడ తక్కువ కాదు, అందరిలో సమానంగా మనమే ఇంకా ముందుకెళ్ళాలి. మనకి కరెక్ట్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు వస్తుందంటే మనకంటూ మనం స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ఎవరి సపోర్ట్ లేకుండా ఒక స్టెప్ మనం ముందుకు వేసిన రోజే మనకి నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ఆడపిల్లల మీద లైంగిక దాడులు కానీ అత్యాచారాలు కానీ మానండి ప్లీజ్. మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మన ఇంట్లోనే మన అమ్మ ఉంది, మన చెల్లి, మన అక్క. ఇవి వినడానికి రొటీన్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. గత ఒక 1 వీక్ బ్యాక్ కూడా 9 years ఒక పాప మీద అత్యాచారం చేశారు. అది చాలా దారుణం అండి. ఇప్పటికైనా మారండి. అది మార్పు వచ్చిన రోజు, సమాజంలో మార్పు వచ్చిన రోజే నిజమైన మహిళా దినోత్సవం. కాబట్టి మహిళల్ని గౌరవించండి. గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేయకండి. ఎక్కడైనా సరే మహిళల్ని తక్కువ చేయకండి. సో ఇండియా అండ్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్ అండ్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల గురించి ఇంకెవరైనా ఏదైనా ఒక చిన్న స్పీచ్ ఇస్తే వినాలనుకుంటున్నాను. అంటే కేవలం మనకి సెల్ఫ్ ఐడెంటిటీ అంటే జాబు ఆ విధంగా లేకుండానే అన్ని రంగాల్లో ముందుకు వస్తూ కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడు ఏదో విధంగా వెనకబడే ఉంటున్నారు.
సో నేను మా అమ్మ నుంచి అయితే నేను ఇది నేర్చుకున్నాను. ఉమెన్గా అంటే ఓపికగా ఉండడము, ఎన్ని ఎదురైనా సరే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా మనకి ఏది చెప్పరు వాళ్ళు, కానీ ప్రతి నిత్యం మనకి తెలియకుండా మనకి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటారు. నేను మా అమ్మ నుంచి అయితే అదే నేర్చుకున్నాను. సెల్ఫ్ ఐడెంటిటీ అంటే అమ్మ వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మకి ఏది ఉండదు, ఓన్లీ హస్బెండ్ పిల్లలు ఇదే ఉంటుంది. అది నేను మా అమ్మ గురించి ఎప్పుడు తలుచుకున్నా సరే అమ్మకి ఏమీ లేదు కదా ఆ ఫీలింగ్ బాగా వస్తుంది. సో నేను అమ్మ నుంచి ఇది నేర్చుకొని నేను సెల్ఫ్ ఐడెంటిటీ పొందాలి ఎప్పుడైనా సరే అని, ప్రతి దాంట్లో ముందు ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడు నాకు ఉంటుంది. దానికోసం ఎప్పుడు పాటుపడుతూ ఉంటాను. మంచిగా చదువుకున్నాను, కాకపోతే జాబు లేకపోవడం వల్ల కూడా నేను అంటే అది ఒక్కటే కాదు కదా రీజన్. మనం అన్ని రంగాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకు రావడానికి మనము ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఫెయిల్యూర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి, కాకపోతే ఫెయిల్యూర్స్ అనేవి మన సక్సెస్కి మొదటి మెట్టు అనమాట. సో నేను అది నా లైఫ్లో నేను నేర్చుకుంటున్నాను. ప్రతిదీ కూడాను నాకు ఇన్స్పిరేషన్ ఉన్న చాలామంది మేడమ్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాను నేను. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మీ గురువు గారు మీ అమ్మగారు మన ఇంట్లోనే ఉంటారండి. ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాల్సింది మన అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ప్రతి ఒక్కరు మన లైఫ్లో పరిచయమైన ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉంటాము. సో చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు చాలా వెల్ సెడ్, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు ఆల్రెడీ మన డిప్యూటీ మేయర్ గారు షేక్ ఫాతిమా జోహారా గారు, అండ్ అంతేకాకుండా సినీ నటి కుమారి సుకర షహరీ స్కందా ఫేమ్ కూడా ఆల్రెడీ విచ్చేశారండి. మీకు స్పెషల్గా మా ఆహా ఏవి నుంచి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారి హార్ట్లీ వెల్కమ్ అండి, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మీరే గారు రండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ ఆహా ఏమి రుచి అనే రెస్టారెంట్ని ప్రారంభించినందుకు శుభాకాంక్షలు అండి ఆర్గనైజర్స్కి. అండ్ జానీ పాషా అంకుల్ కూడా వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అంకుల్. వై బికాస్ యూ ఆర్ బిహైండ్ దిస్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఈ ఈవెంట్ ఈరోజు ఇంతమంది వచ్చారు అంటే ఓన్లీ బికాస్ యూ ఇట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్. సో hearty congratulations to everybody that who have involved into this. Thank you. క్లాప్స్ ఏదండి, క్లాప్స్ కూడా కొట్టట్లేదు. తను అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. సో చూసారు కదండి, మన మహిళలు అన్నిట్లో ముందుంటారు. ఒక సింగింగ్లో కావచ్చు, డ్యాన్స్లో కావచ్చు, రిపోర్టింగ్లో కావచ్చు, ఒక కలెక్టర్గా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఒక సంవత్సరం కూడా సరిపోదు. కాబట్టి మహిళలందరినీ గౌరవించాలండి ప్లీజ్. అందుకే మనం ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన సాంబ శివరావు గారు ఈ కార్యక్రమాన్ని మనందరి కోసం ఏర్పాటు చేశారు. సార్కి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి.
కైండ్ హార్టెడ్ పర్సన్. సార్తో నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది, ఏది అడిగినా కాదని చెప్పరు. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఇంకా చేయాలి సార్, మీరు దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో మహిళల్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ రేపు చాలా తక్కువ చేస్తున్నారు. సో మీరు మాత్రం అందరినీ ఒక స్థాయిలో ఉంచుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందువల్ల మన ప్రత్యేక అతిథిగా మరి కొద్దిసేపట్లో శ్రీమతి మల్లు నందిని గారు, డిప్యూటీ సీఎం సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. వాళ్ళు కూడా విచ్చేశారండి. మీకు హార్ట్లీ వెల్కమ్ సార్. కమలాపురం సర్పంచ్ మేడం గారు వచ్చారండి, మీకు హార్ట్లీ వెల్కమ్ మేడం. అంతర్జాతీయ సాంబశివరావు గారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకెవరైనా మీ ఒక్క 5 నిమిషాల్లో మన కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ప్లీజ్ మీరు ఏమనుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నవ్య గారు, మీనా గారు ఒక చిన్న పర్ఫార్మెన్స్ మా అందరి కోసం. हस्तेन अर्धं प्रदर्शयेत् चक्षुभ्यां दर्शयेत् भावं पादाभ्यां ताळम् आचरेत् మీనా గారు థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే మళ్ళీ వచ్చి ఇంకొక సాంగ్కి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా ఒక చిన్న సాంగ్ పాడతారా, పోనీ డ్యాన్స్ చేస్తారా, మీకు నచ్చిన పాట ప్లే చేస్తాం.
ఈ నటి కుమారి శంకర చహరి గారు స్కంద ఫేమ్ ఇచ్చేస్తున్నారు. అండ్ మన ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు కూడా ఆల్రెడీ వచ్చేసారండి. ప్లీజ్ హార్టీ వెల్కమ్ మేడం, మీ స్టేజ్ మీదకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇచ్చేస్తున్నారండి, బిగ్ థ్యాంక్స్. మీ చప్పట్లే వారికి స్వాగతం, గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. సన్మాన గ్రహీతలండి వీళ్ళందరూ. కళ్యాణి గారు, సౌందర్య గారు, మహమ్మద్ ఫర్హాన్ గారు, నమాజ్ డ్రైవింగ్ స్కూల్. సో వీరికే కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సన్మాన కార్యక్రమం చేస్తామండి. మనం అందరం సమానమేనండి, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. మహిళలు అంటేనే అందరూ ఈక్వల్గా ఉంటారు. సో మనం మన లైఫ్లో జరిగిన ఇన్స్పిరేషన్ స్టోరీనే మన లైఫ్కి మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలి. మనంతటా మనం ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగులు మనం ముందు వేసిన రోజే మనకు నిజమైన అంతర్జాతీయ దినోత్సవం, మహిళా దినోత్సవం వస్తుందండి. ఇప్పుడు నేను చదివిన పేర్లు మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళలందరికీ, మహిళా మహారాణులందరికీ సన్మాన కార్యక్రమం చేస్తామండి. డిప్యూటీ మేయర్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించినటువంటి స్కంద చహరి గారికి, అదేవిధంగా సర్పంచ్ వరలక్ష్మి గారికి, కూచిపూడి డాన్సర్ అయినటువంటి మేడం గారికి, జాన్వి గారికి, మన ఖమ్మం కార్పొరేటర్ నైట్ డివిజన్ కార్పొరేటర్ జాన్వి గారికి, ఎస్బీఐ అసిస్టెంట్ కవిత గారికి, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ, ఆహా రుచి రెస్టారెంట్ అధినేత సాంశీరావు గారికి, ఈ ప్రోగ్రామ్ ఇంత మంచిగా కండక్ట్ చేస్తూ మహిళలకు ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు సాంశీరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మహిళలందరూ అన్ని రంగాల్లో ఎంతో ముందుండి వెళ్తా ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు కూడా రిజర్వేషన్ పరంగా కానీ, అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్ కానీ, భర్త సపోర్ట్ కానీ ఎంతో ఉండి మహిళలు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి పురుషుడు వెనుక ఒక మహిళ ఎట్లా ఉంటుంది, ఒక పురుషుడు సక్సెస్ అవుతా ఉన్నాడు అంటే మహిళ వెనుకుంటే ఎట్లా సపోర్ట్ చేస్తుందో, ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఇలా ముందున్నారంటే భర్త, పేరెంట్స్ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం కష్టంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇదే విధంగా నేను ఒక్కటే చెప్తాననుకుంటున్నాను, ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. హౌస్ వైఫ్స్ కూడా ఇవాళ ఎవ్వరు ఖాళీ ఉండట్లేదు. హౌస్ వైఫ్స్ కూడా స్టిచింగ్ పరంగా కానీ, ఇంట్లో బొటిక్ పెట్టడం కానీ, ఏ రంగంలో అయినా వాళ్ళు ఖాళీ అనే మాటకి ఈ నిర్వచనం లేకుండా కంటిన్యూస్గా ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటారు. అన్ని రంగాల్లో మనందరం ఇంకా రాబోయే కాలంలో ముందుండి మన మహిళలు అంటే సక్సెస్ఫుల్ ఉమెన్ అని తెలియజేయడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఆహా ఏమి రుచి అధినేత సాంబశివరావు గారి సతీమణిని ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పండి, ఒక్కసారి గట్టిగా చెప్పండి. పేరు చెప్పి
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. మన మహిళలందరినీ గుర్తించి సాంబశివరావు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒక్కసారిగా సాంబశివరావు గారికి గట్టిగా చెప్పట్లండి. సాంబశివరావు గారిని ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది. ఒక విషయం చెప్పండి సార్, గట్టిగా చప్పట్లు కట్టాలండి. మహిళలందరికీ మా ఆహాయం రుచి రెస్టారెంట్ తరఫున శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. మరియు 10వ తారీఖు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా ప్రపంచం మొత్తం కూడా జరుపుకోవడం జరిగింది. మనం ఆ రోజు శివరాత్రి రావడం వల్ల ఆ రోజు మనం జరుపుకోలేకపోయాము. దాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. మరొకసారి మహిళల్లో విజేతలకి, మహిళల్లో చాలామంది విజేతలు చాలామంది ఉన్నారు. ఆ విజేతలందరికీ కూడా నా పాదాభివందనం. మా అమ్మ కూడా ఒక మహిళే. మా అమ్మగారు కూడా మా అన్నయ్యని నన్ను ఎంతో కష్టపడి చదివించారు. మాకు ఒక మిడిల్ క్లాస్ రేంజ్ నుంచి వచ్చాము. మిడిల్ క్లాస్ రేంజ్ నుంచి వచ్చినా కానీ మా దాంట్లో అందరినీ పని పంపిస్తున్నా కానీ మా అన్నయ్యని నన్ను పని పంపించకుండా చదివించి, ఎంతో కష్టపడి చదివించి నన్ను ఈ స్థాయిలో, నన్ను మా అన్నయ్యని ఈ స్థాయిలో ఉంచింది. మాకు ఆడపిల్లగాలు లేరు. ఆడపిల్లగాలు లేకపోయినా కానీ మా అన్నయ్యని నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని మమ్మల్ని ఇద్దరిని కూడా డిగ్రీలు చదివించి, మా దాంట్లో డిగ్రీలు చదివడం అప్పట్లో చాలా కష్టం. ఆ స్థాయిలో నన్ను మా అన్నయ్యని డిగ్రీ చదివించి మమ్మల్ని ఒక స్థాయిలో నిలిపి, మేము ఈ స్థాయిలో ఉండటానికి మెయిన్ కారణం కూడా మా అమ్మగారు. రెండోది ఏంటంటే, మా అమ్మగారి తర్వాత నా భార్య కూడా. నేను వేసే ప్రతి అడుగులో కూడా నా భార్య సహాయ సహకారాలు నాకు ఉన్నాయి. ఆమె లేనిది నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నాది కేవలం ఒక 5%, 95% నా సక్సెస్లో నా భార్యదే ఓటా ఉంటుంది. 95% కూడా నా భార్య. నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆమె అడ్మినిస్ట్రేషన్, వర్కర్స్తో మాట్లాడే విధానాలు, వర్కర్స్ని ఆమె చూసుకునే విధానం, అవన్నీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా నా భార్య కూడా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరియు నాకు సహాయ సహకారాలు అందించిన మా కుటుంబ సభ్యులందరికీ, మా రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళకి, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరికీ నా పాదాభివందనం. ఎందుకంటే మా వర్కర్స్ లేనిదే, మా వర్కర్స్ అని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు వర్కర్స్గా నేను ఎప్పుడు చూసుకోలేదు. వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు లేని మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేయబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం. పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యూచర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మాతో కలిసి నడిచే వాళ్ళు ఉన్నారు. అందరికీ నా పాదాభివందనం అండి. మరి ఒకసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి ప్రోగ్రాము మా ఆహాయంసి రెస్టారెంట్లో జరుపుకోవటం మేమెంతో గర్వపడుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నిజ జీవితంలో జరిగిన స్టోరీని మా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేసాయి. మేడం గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో హ్యాపీ టీయర్స్ అవన్నీ. సారీ అండి, నేను ఫస్ట్ టైం మాట్లాడటం, నాకు స్టేజ్ మీద మాట్లాడటం అలవాట్లేదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. నేను ఎప్పుడూ స్టేజ్ మీద మాట్లాడలేదు, దానివల్ల ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా నేను చెప్పలేకపోతున్నా. మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. జానీ సార్కి తెలుసేమో, ఒక అరగంట వాయిస్తుంది ఇది మైక్ పట్టుకుంటే అనుకుంటున్నారేమో. ఓకే,
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు అండి. అండ్ ఇంకా నా గురించి చెప్పాలంటే 5 years ఉన్నప్పుడే మేము విజయవాడ కూచిపూడి అనే ఊర్లో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ మా స్వగ్రామం అయిన ఖమ్మం ఇల్లందుకు వచ్చేసాము రిటర్న్. సో అక్కడ కూచిపూడిలో నేర్చుకుంటున్నప్పుడు మన నాట్య త్రిమూర్తులు అని ఉంటారు. ఇప్పుడు నవయోగ నాట్య త్రిమూర్తుల్లో ఒక్కరైన వేణుగోపాలకృష్ణ శర్మ గారి అబ్బాయి దగ్గర నేర్చుకున్నాను నేను. సో రీసెంట్గా మలేషియాలో కూడా వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చాము, సింగపూర్, మలేషియా. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ పీపుల్ లైక్ మై అమ్మ ఈజ్ వెరీ సపోర్టివ్ బిహైండ్ మీ. ఇప్పుడు కూడా కెమెరా పట్టుకుంటున్నారు, అంత సపోర్టివ్ షీఈస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ. ఏదో అందరి ముందు చెప్తున్నట్టు కాదు, కానీ నిజంగా అది నా మనసులో ఉండదు. అది నీకు కూడా తెలుసు అని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఫర్ మేకింగ్ మీ లైక్ దిస్ టుడే. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ జానీ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. మన అమ్మని చూసి మనం చాలా నేర్చుకోవాలి, నేర్చుకుంటున్నాం కూడా. సో మనం కూడా మన భావితరాలకి, మన పిల్లలకి ఇదే విధంగా మన పేరెంట్స్ ఏ విధంగా అయితే కష్టాలు పడ్డారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో అవన్నీ మన పిల్లలకి మనం తెలియచేయాలండి. అది మన బాధ్యత. కమలాపురం సర్పంచ్ వరలక్ష్మి గారిని ఒక చిన్న స్పీచ్ విశేషం. అందరికీ నమస్కారం. మహిళలందరికీ ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి, ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళా మనులందరికీ నా పాదాభివందనం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆహా ఏమి రుచి హోటల్ ఓనర్ గారికి, సాంబశివరావు గారికి, అదే రకంగా వారి సతీమణి నాగమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సరే, ఈరోజు మహిళల దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. సరే, ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ మహిళలు సహభాగంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా దేశం బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలన్నా మొత్తం మీద సగభాగంగా ఉన్నటువంటి మహిళలు లేకుండా ఏ కార్యక్రమం నడవదు. మనందరికీ తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. సరే, మహిళలు ఇప్పటిదాకా ఇంకా చాలా వెనకబడి ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే చాలా ముందడుగు వేసి ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా చాలామంది మహిళల్ని మనం చూస్తూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు వారికి ఇంకా మనం పురుషులందరం కూడా కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు రావాలని, వారందరూ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టు సాంబశివరావు గారు ఈ హోటల్ నడపడం ఇప్పుడు దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. సాంబశివరావు గారు ఖమ్మం వచ్చి చదువుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా ఆయన స్వశక్తితోటి కష్టపడి ఈనాడు ఈ 5-6 హోటళ్ళు నడపడానికి వచ్చారంటే ఎంత పట్టుదల, ఎంత కృషి ఉన్నదో నాకు తెలుసు. ఇంటి దగ్గర నుంచి చదువుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈనాడు ఇంత పెద్ద బిజినెస్ 4-5 హోటళ్ళు నడుపుతూ ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ చేస్తున్నటువంటి విషయం మనం వారిని చాలా గర్వించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నాకు తెలిసి వారి సతీమణి గారు ఈ హోటల్ బిజినెస్లో ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఈ 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. వారు ఎంతో ఓర్పుగా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్తో కానివ్వండి, కస్టమర్తో కానివ్వండి, సాంబశివరావు గారు ఎలా అయితే నడిపిస్తారో వారి సతీమణి కూడా అంతకంటే ఎక్కువగా మెయింటెనెన్స్ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉన్నారు. వారికి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపాలి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. సరే, ఇప్పుడు మాది ముదిగొండ మండలం కమలాపురం. నేను అక్కడ ఒక 10 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఇప్పుడు ఈ టర్మ్లో మా వైఫ్ అయినటువంటి వరలక్ష్మి గారు సర్పంచ్గా ఉన్నారు. సరే, అందులో సందర్భంగా మాకు మా ఊరు పక్కనే మన సాంబశివరావు గారిది నాకు ఈ 10 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యి ఈ హోటల్ బిజినెస్లు ఎట్లా నడుపుతున్నాడు అనేది తెలుసు. వారి కృషి, పట్టుదల, దాంతోపాటు వారి నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నగారు కూడా అందరూ కూడా కష్టపడి
ఈ కార్యక్రమాన్ని, ఈ హోటల్ని ఇంత విజయవంతంగా నడిపించినందుకు మనమందరం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే కదండి మనం మన లైఫ్లో ఒక చెప్పాలని ముందుకు వెళ్తాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలిసిన మధ్యన పెద్దలకి, మహిళలకి, తోటి మహిళలకి అందరికీ నమస్కారాలు. మహిళా దినోత్సవం గురించి మాట్లాడుకోవాలంటే మహిళల మన గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో ప్రత్యేకత ఏం లేదు. ప్రతిరోజు మహిళా దినోత్సవం. మనం ఫేస్ చేసే సమస్యలు కానివ్వండి, మనం ఫేస్ చేసే సవాళ్ళు కానివ్వండి, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన మైండ్లో ఉంటూనే ఉంటాయి. కాకపోతే అది నెమరు వేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇది ఒక సందర్భం మాత్రమే. ఓకే, అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ గురించి. ఇప్పటివరకు మనం ఫేస్ చేసినవి, మనం చూసినవి, మన అనుభవాలు మనకి అనుభవమే. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు మన ముందు తరానికి మనకు ఉన్న వ్యత్యాసం ఎంతుందో అంతకి 10 మన తరానికి, మన ముందు తరానికి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో, ఈ సెల్ ఫోన్ల యుగంలో, ఈ ఇంటర్నెట్ల యుగంలో మన పిల్లల్ని కాపాడుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని మనం మంచి మార్గంలో ఎట్లా నడిపించాలి, భావితరాలకు ఆదర్శవంతంగా వాళ్ళని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ముందుగా పెద్దవాళ్ళు మాట్లాడతారు, తర్వాత మరొకసారి ఇంకొంచెం టైం తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒక 1/2 నిమిషం చాలండి. మీరు ఒక చిన్న స్పీచ్ ఇవ్వండి. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఉమెన్స్ డే. వేదికను అలంకరించిన పెద్దలకి, ఆహాయమి రుచి హోటల్ ఓనర్ సాంబశివరావు గారికి, నాగమణి మేడం గారికి, అలాగే కింద కూర్చొని ఉన్న అందరు మహిళలందరికీ, మేడం యాంకర్ గారికి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజుల్లో మహిళలు చేయలేనంటూ ఏమీ లేదు, ఏ రంగంలో చూసినా కూడా. నేను రీసెంట్గానే ఒక వీడియో కూడా చూసాను. బస్సులను కూడా మనం డ్రైవ్ చేస్తున్నాము. అంటే అన్ని రంగాల్లో, నేల మీద కానీ, గాల్లో కానీ మహిళలు చేయలేను అంటూ ఏమీ లేవు. ఇప్పటివరకు చాలా సాధించారు. ఇంకా మన కుటుంబం సపోర్ట్ ఉంటే మనం ఇంకా సాధించగలమని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ తెలుసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. లక్ష్మి గారిని ఒక్కసారిగా, గ్రానైట్ సంస్థల అధినేత ఉదయలక్ష్మి గారిని ఒక్కసారిగా పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇన్వైట్ చేసిన సాంబశివరావు గారికి అయితే ధన్యవాదాలు. ఎందుకంటే మహిళా దినోత్సవం అనేది అయిపోయినా కూడా మనందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ ఇక్కడ కలవాలని అనుకోవడం అయితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ కూడా ఇలా చెయ్యాలి అని అనుకోవడం అనేది అందరికీ రాదు. ప్లస్ నాకు ఇప్పుడు ఇంకేం నచ్చిందంటే బాగా సాంబశివరావు గారు అందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, వాళ్ళ వైఫ్ని కూడా, అంటే వాళ్ళ వైఫ్ నిజంగా కూడా ఆడవాళ్ళ సహకారం లేనిది మగవాళ్ళు ఏమీ చేయరు అనేదానికి చాలా బాగా చెప్పారు సారు. కాకపోతే ఏంటంటే ఇందులో అది 100% కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళం ఇలా మనం బయటికి రాగలుగుతున్నాము అని అంటే అది మగవాళ్ళ, అంటే వాళ్ళంత స్వేచ్ఛ మనకి ఇవ్వండి, మనం బయటికి కూడా రాలేదు. అలాంటి ఇది మనకు ఉంది కదా. మహిళలు ఎలా మనమైతే మనం డెవలప్ అవ్వడానికి కూడా, నాకు కూడా మా హస్బెండ్ ఇది చాలా బాగుంటుంది అనమాట సపోర్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఆడవాళ్ళం ఒక్కటే గొప్ప వాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 100% కదా. అంటే వాళ్ళు అసలు కొంతమంది, చాలా మంది ఏంటంటే బయటికి కూడా రానియరు. మనం చాలా అలాంటివి చూస్తూ వస్తున్నాం ఇక్కడికి. చాలా మందిని ఏంటి మా వారి ఇంట్లోంచి బయటికి రానివ్వరని చెప్పే వాళ్ళని నేను చాలా మందిని వింటున్నాను. కానీ మార్పు అనేది వస్తుంది చిన్న చిన్నగా. ఇలాంటి వాటిలో మనం ఇన్స్పైర్ అవ్వుకుంటూ ఇట్లా మనం ముందు మన రంగాలలో మన ఎవరికి సంబంధించిన ఫీల్డ్ అనేది వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. ఇవాళ
అందరూ కూడా లేడీస్ ఏంటంటే సంపాదించుకోవడం, ఇండిపెండెంట్ అనేది కంపల్సరీ. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు. మనం కూడా ఏంటంటే అలానే ముందుకు వెళ్ళుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది నా అభిప్రాయం. అట్లనే నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్కర్స్ని చూసుకోవడం అనేది బాగా మాట్లాడారు సార్. ఏంటంటే అందరూ కూడా అలా ఉండరు, వర్కర్స్ అంటే వర్కర్స్ లాగా చూస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ నిజంగా కూడా నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, సాంబశివరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇట్లా ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఒకసారి కలవగానే కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి నాకు అవకాశం ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నిజం చెప్పారు మేడం. ప్రతి స్త్రీ వెనక పురుషుడు అయితే తప్పకుండా ఉంటారండి. పురుషులందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం ఈరోజు ఇలా వచ్చి ధైర్యంగా ఇలా మాట్లాడుతున్నామంటే పక్కా మన ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటేనే మనం ఇలా రాగలుగుతాం. ఇంత స్వేచ్ఛగా మనకు నచ్చిన రంగంలో మనం ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే పక్కాగా అండి ఒక స్త్రీ వెనక పురుషుడు అయితే ఉంటారు. అది అందరికీ దక్కిన అరుదైన ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. సో ఒక్కసారిగా మళ్ళొక్కసారి అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి విశేష చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గ్రామంలో ఉన్న సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం. అందరూ అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ముందుగా ఫస్ట్ మన తండ్రి అయినా భర్త అయినా తమ్ముళ్ళు అయినా అందరూ సహకారం అందిస్తేనే మనం ముందుకు వస్తామండి. అలాగే మన సహాయం కూడా వాళ్ళకి ఇవ్వాలండి. అప్పుడే అన్ని రంగాల్లో పురుషులైనా స్త్రీలైనా ముందుకు నడుస్తామండి. దేశం అభివృద్ధి చెందుతుందండి. అందరూ సమానమే. అందరూ అన్ని హక్కులు ఉపయోగించుకొని అన్ని రంగాల్లో పైకి రావాలని కోరుకుంటూ ఈ హోటల్ యజమాని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్. అందరు గజానందరికి, ఫాతిమా గారికి, జానవి గారికి అండ్ కవిత గారికి, మీనా గారికి హ్యాపీ ఉమెన్స్ డే. నా పేరు సుందర్ స్వామి. నేను ఒక సీనియర్ నటిగా మూవీ చేశాను. రియల్లీ మై పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేయడం కాదు. అండ్ మై మదర్ ఆల్సో సాక్రిఫైస్డ్. తను బీఎడ్ చేసింది, టీచర్గా జాబ్ నా కోసం వదిలేసింది. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్టోరీని నాకు తెలియజేశారు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటారండి. కొంతమంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంతమంది వారి మనసులోనే ఉంచుకుంటారు. సో అలాంటి వారందరికీ ఒక్కసారిగా గట్టిగా చెప్పండి. ఎంతోమంది వారి పిల్లల కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక్కసారిగా గట్టిగా చెప్పండి. ఒక్కసారిగా వారికి ఒక్కసారిగా గట్టిగా చెప్పండి. డిప్యూటీ మేయర్ గారు అండ్ సుందర చౌదరి గారు, ఇది మనం మహిళలందరి పండుగ రోజు కాబట్టి మనం కేక్ కట్ చేసుకుంటున్నాము. ఓకే రెడీ మేడం, ఇక్కడ ఒకసారి ఓకే రెడీ మేడం, ఇక్కడ ఓకే వన్ మోర్ ఇక్కడ సార్ ఒకసారి ఓకే రెడీ మన శంకర షహరీ గారిని ఫాతిమా మేయర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా గారిని
కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేటర్ గారిని అండ్ కవిత గారిని, మీనా గారిని, మన సర్పంచ్ గారిని అండ్ మన సాంబశివరావు సార్ సతీమణి నాగమణి గారిని అందరినీ కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. గట్టిగా చెప్పండి. ఒకసారిగా హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. వెరీ గుడ్. ఓకే రెడీ ఇక్కడ చూడండి. రెడీ స్మైల్. రెడీ ఇక్కడ. జస్ట్ వన్ మోర్ ఇక్కడ. ఓకే ఓకే రెడీ. తెలుసా నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రంగంతా అననే ఎనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా సహరి గారి మదర్ గారిని ఒక్కసారిగా రావాల్సిందిగా కోరుతున్నామండి. రండి ప్లీజ్ మేడం, వెల్కమ్. చూడండి ఒకసారి అట్లా జస్ట్ ఒకసారి తీసుకోండి మ్యామ్. నైస్. ఇక్కడ చూడండి అట్లా పెట్టేసేయండి అట్లా. వన్స్ అగైన్ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మన ఇప్పుడు ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా గారు, సహరి గారు, మన సాంబశివరావు గారి మదర్ కి, సాంబశివరావు గారి మాతృమూర్తి గారు మనకి ఇందాక చెప్పారు కదా వారి స్టోరీని. సో ఆవిడికి ఘనంగా సన్మానం జరుగుతుందండి. గట్టిగా చెప్పండి. మన శంకర చాహి గారి చేతుల మీదుగా మన సాంబశివరావు గారి సతీమణి నాగమణి గారికి గట్టిగా చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి.
సన్మానం జరగబోతుంది. శాలువాతో ఘనంగా సత్కరిస్తున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి. శాలువాతో ఘనంగా సత్కరించిన చీరలను కూడా బహుకరించారండి. గట్టిగా చెప్పండి. సర్పంచ్ వరలక్ష్మి గారికి ఇప్పుడు మన సుందర సహరి చేతుల మీదుగా శాలువాతో ఘనంగా సత్కరించబోతున్నారండి. గట్టిగా చెప్పండి. డిప్యూటీ మేయర్ గారు జాన్వి గారు గట్టిగా చెప్పండి. సాంబశివరావు గారి బ్రదర్ వారి మదర్ కి మరొకసారి సన్మాన కార్యక్రమం చేయబోతున్నారండి. గట్టిగా చెప్పండి. అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కవిత గారు వారి హస్బెండ్ గారండి. గట్టిగా చెప్పండి. వారందరికీ ఈ రోజు ఈ విధంగా సన్మానం జరిగింది. చాలా హ్యాపీగా మీదుగా మీనా గారికి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు నువ్వేగా. మన సాంబశివరావు గారు అండ్ వారి బ్రదర్ వారిద్దరు కలిసి వారి మాతృమూర్తికి ఈరోజు ఘనంగా సన్మానం చేయబోతున్నారండి. ఇది కదా అండి కావాల్సింది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న మదర్ని గౌరవించాలండి. మన అమ్మే మనకి మొదటి గురువు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, యాంకర్ భారతి గారు ఇప్పటి నుంచి కాదండి, నాకు దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. యాంకర్ భారతి గారు, తర్వాత వెంకట్ గారు, హరీష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం అంతా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళు ఏ ఛానల్లో చేసినా కానీ మొన్నటి వరకు మార్కెట్ ప్లేస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా పెద్ద ఛానల్స్లో ఉన్నారు. ఏ ఛానల్స్లో ఉన్నా కానీ వాళ్ళ టీం అంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సందర్భంగా భారతి గారిని సన్మానించుకోవటం ఎంతో సంతోషంగా ఉందండి. సత్కరిస్తున్నారు. గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్. క్లాప్ క్లాప్. సార్ మీరు దగ్గర మేడం మీ దగ్గర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సాంబశివరావు దంపతుల ఆధ్వర్యంలో భారతి గారికి ఘన సత్కారం. సత్కరించాలి. దాదాపు ఒక 150 మంది వరకు ఉన్నారు కాబట్టి అందరినీ సత్కరించుకోలేకపోయినా కానీ ఏదో టైంలో ఖచ్చితంగా అందరినీ సత్కరించుకుంటాము. కానీ అందులో మేజర్గా బాగా సీనియర్గా మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు అండదండలు అందిస్తూ మా హోటల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేస్తూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న లేడీస్లో స్వప్న గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ స్వరూప గారు రెడీగా ఉండాలండి. నెక్స్ట్ జర్నలిస్ట్ ఈశ్వరి గారికి ఒక చిన్న చిరు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. నెక్స్ట్ శ్యామల గారు రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. మన సీనియర్
గారి సిస్టర్ శ్యామల గారికి ఒక చిరు సన్మానం జరగబోతుంది. ప్లీజ్ మీరే శ్యామల గారికి గట్టిగా చప్పట్లు ఒక్కసారి. గట్టిగా చెప్పట్లేదు ఒక్కసారి. డానెట్ సంస్థల అధినేత ఉదయలక్ష్మి గట్టిగా చెప్పట్లు ఒక్కసారి. కృష్ణవేణి గారికి గట్టిగా చెప్పట్లు ఒక్కసారి. మన రాజన్ సార్ సత్యమణి అండి కృష్ణవేణి గారు. బిర్యానీ ఫ్యాక్టరీ నాజియా గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. నాజియా గారు గట్టిగా చెప్పండి. చేతుల మీదుగా సుఖాసారి చేతుల మీదుగా ఎదురి మీనా గారి మరల్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం మీకు కూడా చిరు సన్మానం. సర్దార్ పటేల్ స్టేడియం నాగమణి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక ప్రముఖ వ్యక్తి గారు కూడా వచ్చారు మన దగ్గరికి. మాకు ఈ ప్లేస్ లీజుకి ఇచ్చి మమ్మల్ని దినదినం ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన సార్ కూడా వచ్చారు. ఈ ప్లేస్ ఓనర్ గారు సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ గారి తండ్రి గారైన కృష్ణయ్య గారు, మరి అదేవిధంగా కాకతీయ హాస్పిటల్ డాక్టర్ గారైన కృష్ణయ్య గారు ఎంతో పిల్లల్ని ఎంతో డాక్టర్లను చేసి ఎంతో అభివృద్ధి చేసిన కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సారు లెక్చరర్ కూడా అందరికీ నమస్కారం అండి. నేను ఇంకా 10 సంవత్సరాల క్రితం లెక్చరర్ రిటైర్ అయ్యాను. అంతర్జాతీయ మహిళా కార్యక్రమం పెట్టాలని ఆలోచన సంస్థ ఎంతో సంతోషపడే విషయం. ఎంతో చదువుకున్న వచ్చిన కార్యక్రమాన్ని ఒక హోటల్ బిజినెస్ చేసి చేయడం చాలా సంతోషం అనిపించిన మంచి ఆలోచన ఉంది. కాలేజ్ చేయాలి ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేయడానికి విద్యా చదువు ఆర్థిక అభివృద్ధి ప్రజాస్వామ్యాలు ఇవన్నీ కాపాడుకోవడం కార్యక్రమం. ఈ కార్యక్రమం చేపట్టింది చిన్నగా పెద్దగా పక్కన పెట్టి కార్యక్రమం ఆలోచనే గొప్ప ఉందని అర్థం చేసుకుంటాం. మంచిది. ఉండాలి. తర్వాత స్పోర్ట్స్ పిల్లలు రెడీగా ఉండాలి. చప్పట్లు గట్టిగా చప్పట్లు ఒక్కసారిగా. కావ్య గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. నాజియా గారిని గట్టిగా చప్పట్లు. మేనేజర్ కావ్య గారికి సాంబశివరావు గారి చేతుల మీదుగా వారి సతీమణి చేతుల మీదుగా సుందర శహరి చేతుల మీదుగా చిన్న సన్మాన కార్యక్రమం జరగబోతుందండి. గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ లైవ్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లలిత, నేను లైబ్రరీగా జాబ్ చేస్తాను. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన ఆలోచనకు ఈ హోటల్ యాజమాన్యం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు
వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయిపోయినా కానీ మన ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఈ హోటల్ యాజమాన్యం వాళ్ళు మనకి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్పగా భావిస్తూ నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు ఆడవాళ్ళకి అందరికీ ఆదివారం సెలవు ఉంటుంది. మరి మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ వంటలు చేయాలి. మరి అయినా కానీ మన సమయాన్ని ఇక్కడ వెచ్చించి మనతో పాటు మన పురుషులు కూడా మనకి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా జాన్ పాషా గారికి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి రాదలుచుకోలేదు, కానీ లాస్ట్ ఇయర్ కూడా నాకు చెప్పారు, కానీ నాకు వీలు పడలేదు. కానీ నేను లాస్ట్ మూమెంట్లోనైనా వీలు చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చాను. జాన్ పాషా గారికి మరియు హోటల్ యాజమాన్యం గారికి మరి ఇక్కడ ఉన్న పెద్దలకు వచ్చిన ఆడవాళ్ళందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు. వారికి ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు. సీరియస్లీ వాడు రమా గారిని ఒకసారి, శివ గారి మిస్సెస్ దివ్య గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. రమా గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. రమా గారు చిల్డ్రన్స్ అందరూ స్పోర్ట్స్ లెవెల్ నేషనల్ ప్లేయర్స్ అన్ని నేషనల్ లెవెల్లో ప్లే చేస్తారు పిల్లలు. కోరుతున్నామండి. చేతుల మీదుగా ఒక్కసారి గట్టి చెప్పండి పిల్లలందరికీ. మన నేషనల్ ప్లేయర్స్ మన గట్టిగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో ముందుకెళ్తారు. వీరందరికీ మన సాంబశివరావు గారు గుర్తించి వాళ్ళందరికీ చిన్న సన్మాన కార్యక్రమం జరగబోతుందండి. రమా గారిని స్టేజ్ సత్యమణి నాగమణి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరగబోతుందండి. ఇంతసేపు అందరికీ సన్మానం చేశారు. ఇప్పుడు శంకరాచార్య గారికి సన్మానం జరుగుతుంది. గట్టిగా చెప్పట్లు, గట్టిగా చెప్పట్లు. సాంబశివ గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఆహా ఏం రుచిలో. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా జిల్లా చిరు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. చిన్న స్పీచ్ ఇస్తారు. ఓకే సార్ మీరు ఇటు వచ్చారు లక్కీ మేడం దగ్గర. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆహాయం రుచి రెస్టారెంట్లో ఇంత గ్రాండ్గా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రధాన కారణం జానీ భాషా గారండి, రూలింగ్ 1 టీవీ. నేనేంటంటే నాకు స్పీచ్ చెప్పడం రాదు కాబట్టి ఆయన పేరు పదే పదే నేను చెప్పలేకపోయాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది నేను ఒక్కనే కాదు, రూలింగ్ 1 టీవీ జానీ భాషా గారు కూడా నిర్వహించారు. మేము ఇద్దరం కూడా భాగస్వాములే. ఈ గెస్టులందరినీ కూడా పిలిచింది జానీ భాషా గారే. ఇంతటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇంత సక్సెస్గా చేసిన జానీ భాషా గారికి మరొకసారి నా శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ కారణం జానీ భాషా గారే. ప్రతి ఒక్క గెస్ట్ని కూడా పేరు పేరున పిలిచి అందరికీ
ఇంత సన్మానాలు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించిన జానీ భాషా గారికి మరోసారి నా కృతజ్ఞత. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారి పాత్ర చాలా ఉందండి ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్. మన మహిళలందరికీ విచ్చేసిన మహిళలందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకోండి, మీ చిల్డ్రన్స్కి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది నేర్పించండి. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశాన్ని తాగేసిందే తన కన్నుల్లో లీనం చూపుల్లోనే ఏదో మనసే మనసే తననే కలిసే అప్పుడే దొరికిపోయా కదా.
మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా బిర్యానీ ఎలా ఉందిరా అక్కడ చెప్పు ఎలా ఉంది బిర్యానీ? చెప్పండి మేడం, ఎలా ఉంది బిర్యానీ? బిర్యానీ తింటా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా చాలా బాగుంది టేస్ట్. మరి బాగుందా? నిజంగా బిర్యానీ ఇంట్లో చేసుకున్నట్టుగా మనం ఇంట్లో తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలానే ఉంది. మంచి నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. చాలా ఇంట్లో అయితే ఎలా చేసుకుంటామో అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్ట్ ఉంది.